మనం తినే ఆహారంలో రుచి ఉండాలంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. కానీ చాలామంది కరివేపాకును పక్కన పడేస్తుంటారు. 5 రూపాయలకో 10 రూపాయలకో ఓ చిన్న కట్టొస్తుంది కదా అని తేలిగ్గా తీసి పారేయొద్దు. ఎందుకంటే కరివేపాకుతో ఏపీలో ఏటా 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రాంతం కరివేపాకు సాగుకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వాణిజ్య పంటల కరివేపాకు సాగు ప్రారంభించారు. ఈ కరివేపాకు సాగుతోనే పెదవడ్లపూడికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఇతర జిల్లాలకు కరివేపాకు సాగు విస్తరించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరుల్లో భారీ విస్తీర్ణంలో కరివేపాకు సాగవుతోంది. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలతో పాటు పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో 40 ఏళ్ల క్రితం మొదలైన కరివేపాకు సాగు ఇప్పుడు అనేక జిల్లాలకు విస్తరించింది. అధికార లెక్కల ప్రకారం 3000 ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతోంది. అనధికార లెక్కల ప్రకారం ఈ విస్తీర్ణం మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కరివేపాకు ధర పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మెట్రిక్ టన్నుకి 30,000 నుంచి 40,000 వరకు రేటు వస్తే మిగిలిన నెలల్లో 10,000 నుంచి 30,000 మధ్య ఉంటుంది. ఎకరానికి ఏడాదికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది. కానీ దిగుబడి మాత్రం రైతులను ఉత్సాహపరుస్తోంది. ఎకరంలో సగటుగా ఏడాదికి 20 మెట్రిక్ టన్నుల వరకు పంట వస్తుందని రైతులు చెబుతున్నారు. కరివేపాకును ప్రతిరోజు పెద్ద ఎత్తున చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో లారీలో 4.5 టన్నుల వరకు లోడింగ్ చేసి మార్కెట్లకు చేరుస్తున్నారు. ఇటీవలి కాలంలో దుబాయ్కు కూడా ఎగుమతి ప్రారంభమైంది. దీంతో రైతులకు మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. కరివేపాకులో ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి మొక్కలు నాటితే 30 సంవత్సరాల వరకు పంట అందిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలం స్థిరమైన ఆదాయ వనరుగా ఈ పంట ఉంటుంది. ఒకప్పుడు కేవలం వంటల్లో రుచి కోసం వాడే ఆకుల అనిపించిన కరివేపాకు ఇప్పుడు రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చే శక్తి కలిగిన పంటగా నిలుస్తోంది. చిన్న కట్టలు మార్కెట్లో సాధారణంగా కనిపించినా ఆ వెనుక ఉన్న వ్యాపారం, ఎగుమతులు, రైతుల కష్టం తెలుసుకుంటే ఈ పంట విలువ మరింతగా అర్థమవుతుంది. మిగిలిన పంటల్లో నష్టాలు చవిచూస్తున్న రైతులు కరివేపాకులో మాత్రం లాభాలు గడిస్తున్నారు. 40 ఏళ్ళ నుండి కరివేపాకు బాగా మా ఊరు ప్రసిద్ధి, బాగా 100 ఎకరం ఉంటుంది. ఇలా 7 నుండి అంతా రవాణా, హైదరాబాద్ కానీ, మద్రాసు కానీ, వైజాగ్ కానీ మొత్తం రవాణా వెళ్ళేది 7 నుండి. మిగతా ఊళ్ళది ఇప్పుడే మొదలైంది కాబట్టి కొద్దిగా తేడాగా ఉంటుంది. ఇప్పుడు వాటిలో పుడితే బాగుంటుంది అసలు కరివేపాకు. ఎందుకని ఏడు బాగా చేస్తారు రైతులు, అందరూ అనుభవం ఉంది కాబట్టి దీనికి అనుభవం అందరు రైతులు బాగా చేస్తారు. మందులు కొడతాం కానీ మందులు కొట్టాలి దీనికి బాగా. మందులు ఎకరానికి 2 లక్షలు వస్తాయి. 1 లక్ష ఖర్చుపోయినా 1 లక్ష మిగులుతాయి. 3 కోతలు పడింది. ఒక కోత 1,00,000 అమ్మొచ్చు, ఒక కోత 70,000 అమ్మొచ్చు, ఒక కోత 50,000 అమ్మొచ్చు.